వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద వాహనాలను ముమ్మర తనిఖీలు చేపడుతున్న అధికారులు. స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ నెల 28వ తేదీ ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం నరసింహస్వామి ఆలయంలో విశేష హోమాలు, అభిషేకాలు. కామవరపు కోట చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీలో బిల్లులు లేని 75,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు. కార్మికుల డే సందర్భంగా జంగారెడ్డిగూడెంకు చెందిన 2 కార్పెంటర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా రామ్మోహన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ జంగారెడ్డిగూడెం శ్రీ దుర్గా భవానీ కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పెంటర్స్ డే నిర్వహించారు. జంగారెడ్డిగూడెం జేపీ సెంటర్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కొండపల్లి కేశబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చిట్రోజు తాతాజీ, అరట్లకోట్ల దుర్గాప్రసాద్, గ్రామ పెద్దలు, కోత మిషన్లు, ప్లేవుడ్, హార్డ్వేర్ షాపులు, కార్పెంటర్స్ సోదరులు, దుర్గా భవానీ కమిటీ సభ్యులతో పాటు అసోసియేషన్ అధ్యక్షులు ఈర్ని సూరిబాబు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కణితి బాలాజీ, కోశాధికారి యలమర్తి నాగ విశ్వనాథ ప్రకాష్, తోరంగి శ్రీనివాస్, తిప్పాని దుర్గారావు, వంపోలు సూరిబాబు, గంటల వెంకట సాయి కుమార్, కొరమసల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో కేశబాబు మాట్లాడుతూ దుర్గా భవానీ కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలియజేశారు. వడ్డింగ్ పని వారికి ప్రత్యేకించి ఒక రోజును కేటాయించడం అయింది సంవత్సరంలో. అది ఈ రోజు కార్పెంటర్స్ దినోత్సవంగా అందరూ కూడా కార్పెంటర్స్ సోదరులందరూ కూడా జరుపుకుంటున్నారు సుదినం అది. ఎందుకంటే ఈ కార్పెంటర్స్ యూనియన్ చాలా మంచి మంచి కార్యక్రమాలు, సేవాభావంతో మంచి మంచి కార్యక్రమాలని చేస్తున్నారు. ఇలాంటి ఇంకా భవిష్యత్తులో మీరు మీకు మించినవి కాకుండా మీ పరిధిలో ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలని ఇంకా భవిష్యత్తులో చేస్తారని చెప్పి ఇక మనకు ఇది ఇలాంటిది ఇంకా విజృంభించి మీరు ఇంకా ముందుకు వెళ్ళి మీరందరూ కూడా లాభాల బాటలో నడిచి చక్కని కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాగ ప్రజల్లో ఉంటారని చెప్పేసి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. మార్చి 27 కార్పెంటర్స్ డే కింద మరి ప్రకటన వచ్చినట్టు కూడా మరి రాష్ట్రం మొత్తం మీద కూడా అందరూ కూడా కార్పెంటర్ డే పండుగలా జరుపుకోవడం జరుగుతుంది. మరి దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ H195 అమరావతి అనుబంధంగా జంగారెడ్డిగూడెం దుర్గా భవానీ కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్, అలాగే విజయ దుర్గా కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనుబంధంగా ఉండి మరి ఈ రోజు జంగారెడ్డి గ్రామంలో 2 చోట్ల మధ్యకి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని మరి ప్రజలందరికీ కూడా సేవ చేయడం జరిగింది. ఒక కార్యక్రమానికి హార్డ్వేర్ షాప్ నుంచి రామ్దేవ్ ప్లేవుడ్ షాప్ వారు కూడా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయంగా మరి జయప్రదం చేశారు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్డు నందు వెంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం నందు ఎంటోమెంట్ రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ తదితరులు పూజలు చేశారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. ఆలయానికి సంబంధించిన ల్యాండ్ విషయంలో జంగారెడ్డిగూడెం విచ్చేసినట్లు వెల్లడించారు. అంతకు మించి తాము ఏమీ మాట్లాడకూడదని అధికారులు సిటీ న్యూస్ ప్రతినిధితో తెలియజేశారు. మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే తమపై స్థాయి అధికారులు వివరిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తామేమీ మాట్లాడకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ ఈవో మానికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద తల్లాడ దేవరపల్లి హైవేపై వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వాహనాలను తనిఖీలు చేపడుతున్నట్లు ఎన్నికల అధికారి బ్యూలా తెలియజేశారు.
రాకపోకలు సాగిస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాము పనిచేస్తున్నట్లు తెలియజేస్తారు. అనుమతులు లేకుండా వాహనాలపై వివిధ పార్టీలకు చెందిన స్టిక్కర్స్ గాని పార్టీ జెండాలు గాని ఉంచకూడదని తెలియజేస్తారు. తమ తనిఖీల్లో ఇటువంటివి దర్శనమిస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. 50,000 రూపాయలకు మించి నగదు రవాణా చేస్తే తగిన బిల్లులు పొంది ఉండాలని తెలిపారు. లేకుంటే వాటిని సీజ్ చేస్తామని తెలియజేశారు. 10,000 రూపాయలకు మించి విలువైన వస్తువులు తీసుకువెళ్లకూడదని, అటువంటి వస్తువులపై ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు, పార్టీల నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో తమకు సహకరించాలని సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఇక్కడ ఎస్ఆర్ పెట్రోల్ బంకు ఆపోజిట్ లో జంగారెడ్డిగూడెం చెక్ పోస్ట్ మన రిటర్నింగ్ అధికారి వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చెక్ పోస్ట్ ఆఫీసర్ గా కానిస్టేబుల్స్ గా ముగ్గురం పనిచేస్తున్నాము. ప్రతి వెహికల్ ని మేము చెక్ చేస్తూ 50,000 లోపు క్యాష్, అట్లాగే 10,000 లోపు ఏవైనా బహుమతులు ఇచ్చేవి ఉంటే గనక అవి వాటిని మాత్రమే అలౌ చేస్తున్నాము. 50,000 పైన క్యాష్ ఏదైనా పట్టుకెళ్తాం జరిగితే గనక దాన్ని సీజ్ చేసి పై అధికారులకి రిజిస్ట్రార్కి అప్పచెప్పడం జరుగుతుంది అనేది ఈ విషయంలో ఈ సమయంలో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వెహికల్స్ కి పార్టీ పరమైన స్టిక్కర్లు ఏమీ ఉండకూడదు అనేది ఒక నియమం ఉంది. అది ఎవరికి వాళ్ళు మీ పరిధిలో మీరు ఆ స్టిక్కర్లు తొలగించుకున్నట్లయితే బాగుంటుంది. మళ్ళీ ఈ రోడ్ చెక్కింగ్లో ఆ స్టిక్కర్లు తీయడం, దాన్ని వద్దని రిమూవ్ చేయొద్దని ఇట్లా డిస్కషన్ జరగడం అది మంచి పద్ధతిగా అనిపించట్లేదు. కాబట్టి ఎవరికి వాళ్ళు వాలంటీర్గా పర్మిషన్ అన్నా తీసుకోవాలి, లేదంటే ఆ స్టిక్కర్లో రిమూవ్ చేసుకునేలాగా ప్రయాణాల్లో ఎటువంటి వాహనాలకి, బండ్లకు కానీ కార్లకు కానీ పార్టీ పరమైన స్టిక్కర్లు ఏమి లేకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు వేణుగోపాల స్వామి ఆలయం వద్ద శ్రీ విజయదుర్గ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు మజ్జిగను వితరణ చేశారు. భారీ స్థాయిలో చేపట్టిన మజ్జిగ చలివేంద్రానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో విజయదుర్గ కార్పెంటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దూది రాంబాబు, అధ్యక్షులు కొండపర్తి లక్ష్మణాచారి, సెక్రటరీ అన్నాబత్తుల శ్రీను, కోశాధికారి విశాఖోటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు అందేకోటి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చెన్నూరి మురళీకృష్ణ, సంఘ సభ్యులు ఏలేటి స్టిఫెన్, ఏ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీ విజయదుర్గ కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులందరం కలిసి ఈరోజు అనగా మార్చి 27వ తారీఖు కార్పెంటర్స్ డే సందర్భంగా ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామి గుడి దగ్గర బుట్టాయిగూడెం రోడ్లో వెంచేసి ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారి గుడి దగ్గర మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్పెంటర్ యొక్క విశిష్టత, సమాజంలో మా యొక్క పాత్రను ప్రజలందరూ కూడా గుర్తించాలనే ఉద్దేశంతో మేము ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమానికి శ్రీ విజయదుర్గ కార్పెంటర్స్ అసోసియేషన్ తరఫు నుంచి కొండపర్తి లక్ష్మణాచారి గారు, అలాగే సెక్రటరీ అయినటువంటి అన్నాబత్తుల శ్రీనివాస్ గారు, కోశాధికారి అయినటువంటి విశాఖోటి సత్యనారాయణ గారు మరియు అందేకోటి సత్యనారాయణ గారు వైస్ ప్రెసిడెంట్గా అందేకోటి సత్యనారాయణ గారు, అదే రాష్ట్ర కార్యవర్గం తరపు నుంచి చెన్నూరి మురళీకృష్ణ, గౌరవాధ్యక్షులైనటువంటి ఆసంట రాంబాబు గారు, మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి జాతర మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. గిరిజనులు, గిరిజనేతరులు అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. జాతర సందర్భంగా వివిధ ఫ్యాన్సీ, తినుబండారాలు, బొమ్మల దుకాణాలతో పాటు ఇంటీరియర్ మెటీరియల్స్, హోటల్స్, పూల దుకాణాలు, పండ్లు, కొబ్బరికాయల దుకాణాలను ఏర్పాటు చేశారు. వివిధ రకాల రంగుల రత్నాలు చూపర్లను ఆకర్షిస్తున్నాయి. జాయింట్ వీల్, డిస్కో డాన్స్, ట్రైన్స్ వంటివి సమకూర్చడంతో చిన్నారులు వాటితో సందడి చేశారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కాసేపు షాపింగ్ చేసి రంగుల రత్నాలను వినియోగించుకుని మానసిక ఉల్లాసంతో పాటు భక్తిని చాటుతున్నారు. ఈ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ స్థాయిలో బందోబస్తు, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
జంగారెడ్డిగూడెంలో 2వ వార్డు నందు సీతమహాలక్ష్మి ఆశ్రమానికి వెళ్లే 4 రోడ్ల జంక్షన్ వద్ద ఇసుక కంకరను పోశారు. ఆ ప్రాంతంలో సీసీ రహదారి వేయడంతో కాంట్రాక్టర్ రహదారికి వినియోగించే ఇసుక కంకరను ఇష్టానుసారంగా వేసేయడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. పక్కనే ఖాళీ మైదానం ఉండగా 4 రోడ్ల జంక్షన్ లో కంకర పోయడంతో రాకపోకలు సాగించే వాహనాలకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొంటున్నారు. విద్యా సంస్థలకు విద్యార్థులను తీసుకువెళ్లే ఆటో, భారీ వాహనాలు సైతం అటు ఇటు రాలేకపోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. బొట్టాయిగూడెం రహదారి నిర్మాణంలో ఉండటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద సీసీ రహదారిని వెడల్పు చేయడం వంటి పనుల కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని, అవన్నీ తప్పించుకుని ఏదో రకంగా సీతామహాలక్ష్మి ఆశ్రమం వరకు వస్తే ఇక్కడ 4 రోడ్ల జంక్షన్ వద్ద ఇసుక కంకర వేయడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక కంకరను తీసివేయాలని కోరుతున్నారు. కొంతమంది ప్రమాదాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ కి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన శ్రీ నూకాలమ్మ దేవస్థానం చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ వేద ఆశీర్వచనం అందజేశారు. తదనంతరం రాజానతో కూడిన నూకాంబిక సేవా బృందం సభ్యులు అమ్మవారి శేషవస్త్రాన్ని, రూపక పటాన్ని ఇచ్చి దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ రాజాన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతో కలిసి కుటుంబ సమేతంగా శ్రీ నూకాలం అమ్మవారి దేవస్థానానికి విచ్చేసి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆహ్వానించినట్లు భువనేశ్వరి సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా వస్తామని తెలిపారని తెలియజేస్తారు. ఆలయ మేనేజర్ చిటికెల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు షేక్ ముస్తాఫా, కౌన్సిలర్ కరుటూరి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల LEDలు, వాషింగ్ మెషిన్లు, ACలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో నరసింహస్వామి ఆలయం నందు స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ నెల 28వ తేదీన ప్రత్యేక హోమాది కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ఈశ్వర శర్మ తెలియజేశారు. ప్రతి మాసంలో వచ్చే స్వామి నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని వివిధ దేవతామూర్తుల హోమాలతో పాటు అభిషేకాలు అర్చన చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అది ఇంకా నూనె పెట్టాలేమో అండి. ఈరోజు మనం పైకి వెళ్ళి తీసేద్దాం. మత్పయోనిధి నికేతన చక్రపాణి భోగేంద్ర భోగమణిరల్జిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహే కరావలంబం. ఓం నమో నారసింహాయ నమః. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపుర గ్రామంలో సుందరగిరి కొండపై కొలువైనటువంటి శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం అండి. ఈ ఆలయాన్ని 2006 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకా తిరుమల వారు దత్తత తీసుకోవడం జరిగింది. నాటి నుండి కూడా ఈ యొక్క ఆలయం దినదిన ప్రవర్ధమానందం చెందుతూ భక్తుల సౌకర్యార్థం అనేక విధములుగా మండపములు గాని, నీటి సదుపాయం గాని, అన్న సమారాధనకి సత్రవులు గాని నిర్మించడం జరిగిందండి. అంతేకాకుండా ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ప్రతి స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున స్వామివారి ప్రీతికరమైనటువంటి ఆ రోజున సుదర్శన, నారసింహ, ధన్వంతరి, గరుడ, ఆంజనేయ, అనంత, సుబ్రహ్మణ్య యొక్క మూలమంత్ర హోమములు ఇక్కడ జరుగుతున్నాయండి. ఆ ప్రదేశం ఇదే. స్వామివారి యొక్క హోమములు ప్రతి మాసమందు కూడా స్వాతి నక్షత్రం రోజున జరుగుతాయి. ఇక్కడ చాలా వైభవంగా ద్వారకా తిరుమల నుంచి వేద పండితులు వచ్చి ఈ యొక్క హోమాన్ని అంతటిని నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమం యొక్క ధర స్వామివారికి మొత్తం ద్రవ్యములన్నీ కూడా దేవస్థానం వేస్తుందండి. ఒక మాసమందు చేసుకోవలసిన వారు 1116 చెల్లించి రెసిప్ట్ పొందాలి. అదే విధంగా సంవత్సరమునకు ఒక్కసారి కట్టేవారు 15,000 రూపాయలు కడితే కనుక వారికి సంవత్సరం అంతా కూడా వారి గోత్రనామాలతోటి ఈ యొక్క హోమం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ హోమంలో కూర్చున్నటువంటి చేయించుకున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి శేషవస్త్రము, అమ్మవారి యొక్క శేషవస్త్రము మరియు అన్నప్రసాదము, ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి. అవన్నీ కూడా దేవస్థానమే భరిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ విశేషం ఏమిటయ్యా అంటే మనకి శ్లోకం ఉంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఇవి నవనారసింహుల యొక్క మంత్రం అండి, మూల మంత్రం. వారి యొక్క నవరూపాలు కూడా ఇక్కడ ఈ ఆలయ సన్నిధిలో శ్రీ కొచ్చెర్లకోట లక్ష్మీ నరసింహం గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్ఠింప చేయడం జరిగింది. ఈ యొక్క నవనారసింహముల నడుమ ఈ యొక్క సుదర్శన, నారసింహ, ధన్వంతరి, గరుడ, ఆంజనేయ, అనంత, సుబ్రహ్మణ్య హోమాలు జరిపించుకోవడం కూడా చాలా విశేషం ఇక్కడ. అంతేకాకుండా మా గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి మహాశివరాత్రి నాడు కూడా ముందు రోజు, శివరాత్రి ముందర రోజు మహాగణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, అనంతరం సుదర్శన హోమం, ఆ తర్వాత మహాశివరాత్రి రోజున జ్వాలా సంపుటిత మహాసుదర్శన యాగం చాలా వైభవంగా గత 30 సంవత్సరముల నుండి నిర్విరామంగా కూడా మా గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క హోమం నిర్వహించడం జరుగుతుందండి. అందువలన భక్తులందరికీ కూడా తెలియపరిచేది ఏమిటంటే ప్రతి మాసముందు కూడా వచ్చేటువంటి స్వాతి నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం కావున భక్తులందరూ కూడా ఈ యొక్క హోమాది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాం. రానున్న పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో పోలవరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానం నుండి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థిగా సరియం రామ్మోహన్ ని పోటీ పెడుతున్నామని ఆ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ధర్మల సురేష్ తెలియజేశారు. బొట్టగూడెం మండలం వాడపల్లి కాలనీలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చర్చించి పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సరియం రామ్మోహన్ ని పోటీ పెట్టాలని నిర్ణయించడం జరిగిందని తెలియజేశారు.
ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితి చాలా క్లిష్టమైన సమయంలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ సందర్భంగా ఖచ్చితంగా ఆ యొక్క స్థితిని ఎదుర్కోవాలంటే మా పార్టీ కూడా అభ్యర్థిని పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పాలక వర్గాలు చేసేటటువంటి ప్రచారాలని తిప్పికొట్టాలంటే, వాళ్ళ యొక్క పాలక ముఠాల యొక్క విధానాలని తిప్పికొట్టాలంటే మా పార్టీ కూడా రంగంలో ఉంటుంది. ఇవాళ నిన్న వ్యతిరేకించినటువంటి పార్టీలు బీజేపీని ఈ రోజు బీజేపీ గూట్లోకి పోయి చేరి మళ్ళీ ప్రజల్ని వంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకనే అటువంటి కుట్ర ఆలోచనలు చేసి ప్రజలు మోసగించేటటువంటి పార్టీలను ఓడించాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులకి విజ్ఞప్తి చేస్తూ, అలాగే మా పార్టీ ఈసారి తప్పనిసరి విజయం సాధిస్తుందని చెప్పి గాఢంగా విశ్వసిస్తున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థిగా మా పార్టీ సర్యం రామ్మోహన్ ని ఈసారి రంగం మీద నిలబెడతాను. ఈసారి తప్పనిసరి మేము విజయాన్ని సాధిస్తామని చెప్పి విశ్వసిస్తున్నాం. సర్యం రామ్మోహన్ కి ఓటు వేసి పోలవరం నియోజకవర్గ అభ్యర్థిగా గెలిపించాలని పోలవరం ప్రజలకు మనవి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు కొండపల్లి కేశబాబు ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్టిజన్ సెల్కో కన్వీనర్ అయిన కొండపల్లి కేశబాబు మాట్లాడుతూ, గారపాటి సీతారామాంజనేయ చౌదరి బీజేపీ పార్టీని ప్రతి పల్లె తిరిగి ప్రజల్లో పార్టీ పట్ల అవగాహన కలిగించి బీజేపీ ప్రస్తుత రాజకీయాల్లో ఎందుకు అవసరమో తెలియజేశారని, అటువంటి వ్యక్తికి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్రియాశీలక కార్యవర్గ సభ్యులైన అద్దంకి ఉమామహేశ్వరరావు, గడ్డం రవికుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా వాహనదారులందరూ వాహనాల తనిఖీకి సహకరించాలని తడికలపూడి ఎస్ఐ జయబాబు సూచించారు. కామవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద ఎన్నికల అధికారి మొహిద్దీన్ ఆధ్వర్యంలో పలు వాహనాలను సిఐఎస్ఎఫ్ జవాన్లతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జయబాబు మాట్లాడుతూ, వాహనాలలో డబ్బు, మద్యం, ఒకే రకమైన చీరలు, వస్తువులు రవాణా చేయకూడదని తెలిపారు. ఒక వ్యక్తి వద్ద 50,000 రూపాయల నగదు మించి ఉండకూడదని, తనిఖీల నిమిత్తం ఎన్నికల చెక్పోస్ట్ దగ్గర వాహనదారులకు డబ్బు, మద్యం దొరికినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ జయబాబు సూచించారు. స్థానిక ఎన్నికల చెక్పోస్ట్ వద్ద ఎన్నికల అధికారి మొహిద్దీన్ ఆధ్వర్యంలో చేపట్టిన వాహనాల తనిఖీలలో భాగంగా బేమడోలుకు చెందిన ఒక వ్యక్తి నుండి 75,000 రూపాయలు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. స్వాధీనపరుచుకున్న నగదును తహసీల్దార్ జేవీఆర్ రమేష్ సారథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని సత్యవేనికి అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ నగదును ఏలూరు ఎన్నికల విభాగపు ట్రెజరీ అధికారి వారికి అప్పగించడం జరిగిందని తెలిపారు. తగిన ఆధారాలు చూపించినట్లయితే నగదు గల వ్యక్తికి ట్రెజరీ నుంచి సొమ్ము వెనక్కి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ స్వామి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, సిఐఎస్ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి టికెట్ ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ విజయానికి తన వంతు కృషి చేస్తానని గోపాల్ యాదవ్ సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్డు నందు ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద వాహనాలను ముమ్మర తనిఖీలు చేపడుతున్న అధికారులు. స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ నెల 28వ తేదీ ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం నరసింహస్వామి ఆలయంలో విశేష హోమాలు, అభిషేకాలు. కామవరపుకోట చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీలో బిల్లులు లేని 75,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు. కార్మికుల డే సందర్భంగా జంగారెడ్డిగూడెంకు చెందిన 2 కార్పెంటర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా రామ్మోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.